పరిశుద్ధులందరూ ఈ తోవలోనే ఉన్నారు. లేవలేని మంచాన పడిపోయిన స్థితిలో కూడా ఎవరైనా నలుగురు మోసుకెళ్ళని కారులో కూర్చోబెట్టండి రా. ఏసన్న గారి చివరి క్షణాల్లో రాజమండ్రిలో ఒక మీటింగ్కి డేట్ ఇచ్చారట. ఒక మందిరం ఓపెనింగ్కి రెడీ అవుదామని వాష్రూమ్కి వెళ్తే ఎలా అంతా నీట్గానే ఉంచుతారు. మరి ఏం జరిగిందో చైతన్య గడు ఏదోలా చేస్తారు కదా, జారి కాలిరిగింది. మొత్తం మీద స్నానం ముగించుకుని అలాగే నెమ్మదిగా బయటకు వచ్చేసి బ్రదర్స్ని పిలిచి, రై ఈ సఫర్ ఇది తొడగండి అని చెప్పి జాగ్రత్తగా తొడగమని. అన్నా కాలు రిగింది, ఇప్పుడు ఎట్లా వెళ్తారన్నా? లేదా అడు మందిరం కట్టుకున్నాడు, పాంపులెట్లు వేసుకున్నాడు, పోస్టర్లు వేసుకున్నాడు, జనం వస్తారు, నేను వస్తానని. వాళ్ళందరూ నిరుత్సాహపడిపోతారు. మాట్లాడగలుగుతున్నానుగా, కూర్చోగలుగుతున్నానుగా, తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టాను. అండ్ తీమని కారు రెడీ చేయమని కారు రెడీ చేసి రాజమండ్రి, గుంటూరు నుంచి రాజమండ్రి వచ్చి కనీసం 2.5 గంటల ప్రయాణం చేసుకుని, ఇప్పుడున్నంత మంచి రోడ్లు కూడా కాదు, రాజమండ్రి ఇక దిగి వేదిక మీదకి ఎక్కలేక కారులోనే కూర్చొని మైక్ తెమ్మని చెప్పి వేదిక పక్కన కారు పెట్టుకుని కారులోనే కూర్చొని ఇట్లా జరిగింది. మీరు అందరూ నిరుత్సాహపడతారు, మీటింగ్ పెట్టుకున్న ఆయన తిట్టుకుంటారు. ఏసన్ గారు రాకుండా ఎందుకు వస్తున్నాడని ఫోటో వేసావని అతని మీద పడతారు. అతని పరిచర్య పాడైపోతుంది. వచ్చింది ఒక అరగంట వాక్యం చెప్పి మరలా అదే కారులో అనిపిస్తాను. హల్లెలూయా. శరీరంలో బలం లేదండి అసలు, కానీ ఆత్మలో ఉన్న బలం పడుకోనివ్వట్లేదు, కూర్చొనివ్వట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బలం కదా మనం సంపాదించాలి. అది కదా సరైన బలం, సంపాదించాల్సిన బలం. కృప పొందితే బలం పొందుతాం. ఒకటి